కథ. చిన్ను ఇంకా తన బొమ్మలు. తారా అప్పు గురించి. ఒకప్పుడు చిన్ను అనే అమ్మాయి ఉండేది. ఆమెకి బొమ్మలంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. కానీ ఒక సాయంత్రం తనకి స్నేహితులు ఎవరు లేరు అనిపించింది. ఆమె స్నేహితులు బిజీగా ఉన్నారు. తనతో ఆడుకోవడానికి ఎవరూ లేరు అనిపించింది. ఆమె తన మంచం మీద కూర్చొని తన చుట్టూ ఉన్న బొమ్మలని చూసి బాధపడుతూ ఆలోచిస్తుంది. చిన్నుకి ఒక్క బార్బీ బొమ్మ. తన పేరు తారా. ఇంకా అప్పు అనే ఏనుగు బొమ్మ, ఇంకా కార్లు. అలా వాటిని చూస్తూ నీవైనా నాతో ఆడుకుంటే ఎంత బాగుండేది అనుకుంటది. సడన్ గా ఆ బొమ్మలు కదులుతాయి. ఆమెకి ఏం అర్థం కాదు. ఆమె తారాని తన చేతిలో పట్టుకుంటే తారా నవ్వుతూ ఈ రోజు మనం ఆడుకుందాం అంటది. ఇక చిన్నుకి చాలా సంతోషం వేసింది. మనం ఒక్క పెద్ద కోటని నిర్మించుకుందాం అని అనుకుంటారు. అలా వాళ్ళు అందరూ చిన్ను, తారా, కార్లు కలిసి ఒక్క కోటని నిర్మించే పనిలో ఉంటారు. అప్పు ఏమో కోటకి కాపలాగా ఉంటుంది. అలా అందరూ కలిసికట్టుగా ఒక్క పెద్ద కోటని నిర్మిస్తారు. ఇలా ఆడుతూ ఉండగా రాత్రి అవుతోంది. చిన్ను పడుకునే సమయం అయింది. చిన్ను, తారా, అప్పుని కూడా తనతో పాటు పడక మీదకి తీసుకెళ్లి మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. చిన్ను పడుకుని కలల్లో కూడా తారా అప్పుతో ఆడుతున్నట్టే ఊహిస్తూ కలలు కంటుంది. సాయంత్రం ఆడటానికి ఎవరూ లేరు అనే బాధ చిన్నుకి మొత్తం తీరిపోయింది. ఎంత హాయిగా సంతోషంగా ఉందో. తారా అప్పు ఎప్పుడూ ఇలా నాతో ఆడుకోవాలి అని కలలో అనుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఎంతో ఆనందంగా లేసి కూర్చొని తారాని గట్టిగా పట్టుకుంటుంది.